Now, so let's start our discussion. Okay, ఈ డిస్కషన్ లో ఫస్ట్ మనం ఫైల్ మేనేజ్మెంట్ లో ఫైల్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ వాట్ ఫైల్స్ కి పర్మిషన్ ఇవ్వటం. ఓకే, అంటే ఫైల్ అంటే డైరెక్టరీ అయినా ఫైల్ అయినా డైరెక్టరీ అయినా అంటే లైనెక్స్ లో మనకి లైనెక్స్ లో మనకి చూడండి, ఫస్ట్ విండోస్ తీసుకోండి. విండోస్ లో మనకి ఫైల్ అంటాం. లైనెక్స్ లో మనకి విండోస్ లో మనకి ఫోల్డర్ అనే కాన్సెప్ట్. అయితే ఈ ఫైల్ ని లైనెక్స్ లో మనం ఏమని పిలుస్తామంటే ఫైలే అంటే రెగ్యులర్ ఫైల్. ఓకే, రెగ్యులర్ ఫైల్. ఓకే, ఈ ఫోల్డర్ ని మనం ఇక్కడ ఏమని పిలుస్తాం లైనెక్స్ లో అంటే డైరెక్టరీ. డైరెక్టరీ డైరెక్టరీ సో విండోస్ లో ఫైల్, ఇక్కడేమో రెగ్యులర్ ఫైల్. విండోస్ లో ఫోల్డర్, ఇక్కడేమో డైరెక్టరీ. అయితే ఈ లైనెక్స్ లో ఇది రెగ్యులర్ ఫైల్, ఇది డైరెక్టరీ. ఈ రెండింటిని కూడా లైనెక్స్ లో ఎలా కన్సిడర్ చేస్తామంటే ఫైలే. అంటే రెగ్యులర్ ఫైల్, డైరెక్టరీ ఫైల్. రెగ్యులర్ ఫైల్, డైరెక్టరీ ఫైల్. అంటే ఈ రెండింటిని మనం ఫైల్స్ గానే కన్సిడర్ చేస్తాం. అంటే అర్థం ఏంటంటే మనం లైనెక్స్ లో ప్రతిదాన్ని కూడా ఫైల్ కిందే కన్సిడర్ చేస్తాం. సచ్ వే దట్ లైనెక్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో రెగ్యులర్ ఫైల్ అనేది ఫైలే, డైరెక్టరీ ఫైల్ అనేది కూడా ఫైలే. బట్ రెగ్యులర్ ఫైల్ అనేదేమో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. డైరెక్టరీ ఫైల్ అనేదేమో ఫైల్స్, ఫోల్డర్స్ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేది. అట్లా ఏంటి, లైనెక్స్ లో రెగ్యులర్ ఫైల్, డైరెక్టరీ ఫైల్ రెండు ఉంటాయి యాక్చువల్ గా. రెగ్యులర్ ఫైల్, యాక్చువల్ గా డైరెక్టరీ ఫైల్. ఓకే, ఇట్లా అంటే డైరెక్టరీని కూడా ఒక ఫైలే అంటాం మనం. రెగ్యులర్ ఫైల్ అంటే అర్థం ఏంటి అంటే రెగ్యులర్ ఫైల్ అంటే ఎలా మాట్లాడాలి, మనం ఎలా చెప్పాలి అంటే రెగ్యులర్ ఫైల్ అంటే టు స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్, టు స్టోర్ సమ్ ఇన్ఫో డేటా స్టోర్ చేసుకోవడానికి. ఓకే, మరి డైరెక్టరీ ఫైల్ అనేది దేనికి, డైరెక్టరీ అంటే ఫోల్డర్ అనేది దేనికి అంటే టు స్టోర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఫైల్స్ మళ్ళీ ఫోల్డర్స్ స్టోర్ చేసుకోవడానికి డైరెక్టరీ అనే ఫైల్ ను వాడతాం. రెగ్యులర్ ఫైల్ అనేది దీనికోసం అంటే లైనెక్స్ లో ఫైల్ అనే కాన్సెప్టే వాడుతున్నాడు వాడు. ఫైల్. ఇది రెగ్యులర్ ఫైల్, ఇది డైరెక్టరీ ఫైల్. అంటే ఇది ఫైలు, ఇది ఫోల్డర్ మన భాషలో. అలాగా మనకి ఫైల్ ఉంది. ఎస్, ఆ ఫైల్ కి మీద ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో మనం చూసాం. ఓకే, తర్వాత సరే, ఫైల్ కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో చూసాం. అంటే ఫైల్ అంటే ఏంటి, జనరల్ గా ఇది ఇలాగా. ఓకే, ఫైల్. ఎస్, ఓకే, ఇది యాక్చువల్ గా ఫైల్ అనుకోండి. అంటే ఎలాగా విఐఎం ఫైల్ 1 అని మొదలు పెడతాం మనం. ఓకే, కొంత డేటా రాస్తాం ఇక్కడ, కొంత డేటా రాస్తాం. ఓకే, దీన్నే మనం ఏమంటాం, రైటింగ్ అంటాం. రైటింగ్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. రైటింగ్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. ఒక ఫైల్లోకి డేటా రాయటం అంటాం, రైటింగ్. ఆ తర్వాత సపోజ్ ఈ డేటాని మనం కొన్ని సందర్భాల్లో మాడిఫై చేయాల్సి వస్తుంది. మాడిఫై ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. డేటాని మాడిఫై చేయొచ్చు. ఓకే, తర్వాత డిలీట్ ద డేటా. డిలీట్ అంటే డిలీట్ చేయొచ్చు. డిలీట్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్. అట్లా తర్వాత డిలీట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డేటాను రాయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి, ఈ డేటాని చూడొచ్చు. అంటే ఏంది, రీడ్ ద డేటా. రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. అర్థమైందా, రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. అంటే దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఏదైనా సరే ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో మనం డేటా రాయొచ్చు. ఓకే, ఆ డేటాని మనం మాడిఫై చేయొచ్చు. ఓకే,
డేటాని మనం డిలీట్ చేయొచ్చు. ఓకే. లేదు ఆ డేటాని చూడొచ్చు ఇలాగా. అయితే ఇక్కడ ఏంటంటే విషయం, డేటాని ఆ, అంటే మోడిఫై చేయాలన్నా, డేటాని డిలీట్ చేయాలన్నా, లేదా డేటాని ఈ ఫైల్లో రాయాలన్నా సరే పర్మిషన్ ఉండాలి మనకి. ఆ పర్మిషన్ పేరే రైట్ పర్మిషన్. రైట్ పర్మిషన్ పేరు అనమాట అది. టైప్ ఆఫ్ పర్మిషన్, రైట్ పర్మిషన్ అంటారు. అదేంది రైటింగ్ అంటే ఇక్కడ లోపల ఫైల్ లోపలికి రాయటం కదా, దాన్ని రైట్ అంటాం కదా, నువ్వేంది రైట్ పర్మిషన్ అంటావు అంటే, రాసేదాన్ని కూడా రైటింగే అంటాం. పర్మిషన్ పేరు కూడా రైటింగే, రైటే. అర్థమైందా? రైటింగ్ అంటే ఏంది? డేటాని ఎంట్రీ చేసుకోవటం, ఎంట్రీ ద డేటా. ఇట్ ఈస్ అలౌయింగ్ యూ టు ఎంటర్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఎంటర్ ద డేటా, ఎంటర్ ద డేటా అనేది ఒక కాన్సెప్ట్ కదా, అంతే కదా. ఎంటర్ ద డేటా అనేది ఒకటి యాక్చువల్గా టాస్క్, ఒక పని. సో ఎంటర్ చేయడానికైనా, డేటాని మోడిఫై చేయడానికైనా, డేటాని డిలీట్ చేయడానికైనా రైట్ అనే ఆపరేషన్ వాడతాం. రైట్ పర్మిషన్ టైప్ అది. రైట్ పర్మిషన్ కావాలి అట్లా. అంతేగాని రైటింగ్ అంటే అది కాదు. ఆ రైట్ వేరు, ఈ రైట్ వేరు. దిస్ ఇస్ కాల్డ్ పర్మిషన్ టైప్. ఈ రీడ్ అంటే ఏంది? డేటాని చూసుకోవటం. దిస్ ఇస్ కాల్డ్ రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. ఫైల్ నుంచి డేటాని రీడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫైల్ పర్మిషన్. అంటే మనం యాక్చువల్గా రైట్ అనే పర్మిషన్ ని మనం డబ్ల్యూతో సూచిస్తాం. వి కన్సిడర్డ్ యాజ్ డబ్ల్యూ. రీడ్ అనే పర్మిషన్ వి కన్సిడర్డ్ యాజ్ రీడ్, ఆర్ షార్ట్ కట్ ఆర్. రీడ్ కి ఆర్, రైట్ కి డబ్ల్యూ. రీడ్ కి ఆర్, రైట్ కి డబ్ల్యూ. ఓకే. సో ఇలా చేస్తాం. ఓకే. సరే, ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది ఫైల్. అంటే ఒక ఫైల్ కి, ఎస్, ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎ పర్మిషన్, రైట్ పర్మిషన్ టు ద ఫైల్, అంటే రైట్ డబ్ల్యూ, రైట్ ఇదేనా ఒకటి. రైట్ అంటే దాని షార్ట్ కట్ డబ్ల్యూ. ఇఫ్ ఐ ప్రొవైడ్ ద రైట్ పర్మిషన్ టు ద ఫైల్, ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ పర్మిషన్ టు ద ఫైల్ అంటే ఎవరికైనా సరే, ఇప్పుడు నేనున్నాను, ఎస్ ఐఎమ్ కేకే1, నాకే రైట్ పర్మిషన్ ఇచ్చాడు ఈ ఫైల్ మీద. అప్పుడు నేనేం చేయగలను? కేకే1 అనే వ్యక్తి ఈ డేటా ఎంట్రీ చేయగలడు, డేటాని మోడిఫై చేస్తాడు, డేటాని డిలీట్ చేస్తాడు. అదే ఫైల్లో ఉన్న డేటాని చూడగలడు రైట్ పర్మిషన్ ఇస్తేనే. మోడిఫికేషన్, డిలీషన్, అవి ఇవి ఎన్ని, మళ్ళీ కొత్త డేటా ఎంటర్ చేయొచ్చు. అపెండ్ ద డేటా అంటే ఉన్న లైన్స్ కి మళ్ళీ లైన్స్ ని యాడ్ చేయొచ్చు. ఇదంతా, ఈ సౌకర్యం అంతా రావాలంటే రైట్ పర్మిషన్ ఉండాలి. ఎవరికి? యూజర్ కి. ఏ యూజర్? ఎవరైనా సరే, కేకే1 అవ్వచ్చు, కేకే2 అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. దేని మీద? ఈ ఫైల్ మీద. అర్థమైందా? వి మస్ట్ ప్రొవైడ్ రైట్ పర్మిషన్ టు ద యూజర్ ఆన్ ఫైల్ 1. ఆన్ ఫైల్ 1 ఏంటిది? సో దాన్ని ఎలా మాట్లాడాలంటే, వి ప్రొవైడ్ రైట్ పర్మిషన్ టు ద యూజర్స్ ఆన్ ఫైల్ 1. ఇది ఇట్లా మాట్లాడాలి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం యూజర్స్ కి రైట్ పర్మిషన్ ఇస్తాము. దేని మీద? ఫైల్ 1 మీద, అంతే. ఒకవేళ మనం వి ప్రొవైడ్ రైట్ పర్మిషన్ టు ద యూజర్స్ ఆన్ DIRECTORE డైరెక్టరీ 1. అరే ఇప్పుడు స్టోరీ మారింది. ఓహో, అంటే ఇదేంది? ఇది ఫైల్ వరకే. వి ప్రొవైడ్ రైట్ పర్మిషన్ టు ద యూజర్స్ అనే ఫైల్. వి ప్రొవైడ్ రైట్ పర్మిషన్ ఆన్ టు ద యూజర్స్ ఆన్ ఏ డైరెక్టరీ. ఆన్ ఏ డైరెక్టరీ, ఒక డైరెక్టరీ మీద. ఇదేమో ఫైల్ మీద. డైరెక్టరీ పర్మిషన్స్ వేరే, ఫైల్ పర్మిషన్స్ వేరే. అంటే డైరెక్టరీ బిహేవియర్ వేరుగా ఉంటుంది, ఫైల్ బిహేవియర్ వేరుగా ఉంటుంది. అంటే మనం రైట్ పర్మిషన్ అనేది ఫైల్కి ఇస్తే ఏం జరిగిద్దో తెలుసు మనకి, బట్ డైరెక్టరీకి ఇస్తే ఏం జరిగిద్ది తెలియదు మనకి, బిహేవియర్ తెలియదు. సో వీ డోంట్ నో ద బిహేవియర్ ఆఫ్ దిస్ డైరెక్టరీ. ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ పర్మిషన్, వీ డోంట్ నో. ఎస్ సార్ నో. దాట్స్ వై ఇప్పుడు యాక్చువల్గా డైరెక్టరీ అనేది ఉంది. దానికి, దాని మీద
అర్థమైందా? ఈ యూజర్స్ కి రైట్ పర్మిషన్ ఇస్తే యూజర్స్ ఎలాంటి బిహేవియర్ కలిగి ఉంటాడు అనేది మనం యూజర్స్ కి ఎలా ఎలా వాడి బిహేవియర్ ఎలా ఉంటది. ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ పర్మిషన్ టు ద యూజర్స్, వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ దిస్ యూజర్? యూజర్ బిహేవియర్ ఎలా ఉంటది? ఎక్కడ? డైరెక్టరీ మీద. డైరెక్టరీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్టరీ, ఫైల్ కాదు. ఫైల్ అయిపోయింది. ఫైల్ కి రైట్ పర్మిషన్ ఇస్తే నీకు అర్థమైంది. ఒక ఫైల్ కి రైట్ పర్మిషన్ ఇచ్చామంటే ఆ ఫైల్లో డేటా రాయొచ్చు, ఆ ఫైల్లో డేటా మాడిఫై చేయొచ్చు, ఆ ఫైల్లో డేటాని డిలీట్ చేయొచ్చు, ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ ని చూడొచ్చు, అన్ని చేయొచ్చు రైట్ పర్మిషన్ ఇస్తే. రీడ్ అంటే ఓన్లీ చూడటానికి మాత్రమే. సరే, అర్థమైంది ఫైల్. కానీ వాట్ అబౌట్ డైరెక్టరీ? డైరెక్టరీకి పర్మిషన్ ఇస్తే ఏమైంది? అది ఇక్కడ మనం మాట్లాడాల్సింది. డైరెక్టరీకి రైట్ పర్మిషన్ ఎలా ఉంటుంది? దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది అంటే, చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఫైల్స్ కి డైరెక్టరీస్ పర్మిషన్స్ అర్థం కావు. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఫైలు, ఇప్పుడు నేను చెప్పేది డైరెక్టరీ. చూడండి, డిఐ డిఐ ఆర్ఈసిటిఓఆర్వై, డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఒక డైరెక్టరీకి, ఇప్పుడు సపోజ్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీ అంటే డైరెక్టరీని ఎలా తయారు చేస్తాం మనం? ఎంకేడిఐఆర్. ఓకే, నా డైరెక్టరీ పేరు ఏంటంటే ఇది, ఏది? ప్రాజెక్ట్ 1. దిస్ ఇస్ మై డైరెక్టరీ నేమ్. ప్రాజెక్ట్ 1 ఈజ్ మై డైరెక్టరీ నేమ్. ఓకే, సో అంటే ఈ ప్రాజెక్ట్ 1 లో ఈ డైరెక్టరీ అనేది మనం క్రియేషన్ చేసాం. ఓకే, బాగుంది. క్రియేషన్ చేసిన తర్వాత దాంట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి, చాలా ఫోల్డర్స్ పెట్టేశా. ఎందుకంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫోల్డర్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ దిస్ ఫోల్డర్ అనుకోండి. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? నాకు ఒక డైరెక్టరీ. ఓకే, అయితే ఈ డైరెక్టరీ మీద పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలా? ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఒక డైరెక్టరీ. ఎస్ ఆర్ నో? సో వీ హ్యావ్ ఎ డైరెక్టరీ. దట్ డైరెక్టరీ నేమ్ is what? Project 1. ఓకే, గుడ్. ప్రాజెక్ట్ 1. ఓకే, గుడ్. సో ఈ ప్రాజెక్ట్ 1 అనేది డైరెక్టరీ పేరు. ఓకే, మరి ఇప్పుడు కేకే 1 ఉన్నాడు. ఓకే, వాడు అడిగాడు, ఇదిగో రైట్ పర్మిషన్ ఇయ్యి అన్నాడు. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. ఓకే, అది రైట్ పర్మిషన్ ఇస్తా వాడికి. ఓకే, సో కేకే 2 ఉన్నాడు. కేకే 2 వాడు అన్నాడు, రీడ్ పర్మిషన్ ఒక్కటే ఇవ్వు బాబు అన్నాడు. రీడ్ 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 రైట్ పర్మిషన్. ఓకే, అంతే అన్నాడు. మరి కేకే 1 కి ఏమో రైట్ పర్మిషన్ ఇచ్చా, కేకే 2 కి ఏమో రీడ్ పర్మిషన్ ఇస్తా. మరి కేకే 1 కి రైట్ పర్మిషన్ ఇచ్చినందువల్ల ప్రాజెక్ట్ 1 మీద ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాడు? ఎలాంటి ఎస్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాడు అంటే, రైట్ పర్మిషన్ నేను ఇస్తే ఎలాగా ఉంటుంది బిహేవియర్? ఎవరు? కేకే 1 బిహేవియర్. ఈ ప్రాజెక్ట్ 1 మీద వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అని చూస్తే, జనరల్ గా ఏం చేయగలడు అని నేను అంటున్నా. if I provide a right permissions to the KK1 user on a project 1 directory, what happens? ఇది నేను మాట్లాడేది. అంటే ఏం జరిగిద్ది అంటే ఏం లేదు, సింపుల్ గా కేకే 1 అనేవాడు ఎస్ ప్రాజెక్ట్ 1 లో, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో, ఎస్ ఇదిగో ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీలో, ఇది డైరెక్టరీ, ఇది డైరెక్టరీలో, ఎస్ ఈ డైరెక్టరీ లోపల కొన్ని ఫైల్స్ తయారు చేయొచ్చు. క్రియేట్ ఫైల్స్. ఓకే, ఫైల్స్ ని తయారు చేయొచ్చు. ఓకే, బాగుంది. ఆ ఫైల్స్ ని డిలీట్ చేయొచ్చు. డిలీట్ సౌకర్యం కూడా ఉంది. డిలీట్ ఫైల్స్ అంటే ఫైల్స్ ని ఎస్ క్రియేషన్ చేయగలడు, ఫైల్స్ ని డిలీషన్ చేయగలడు. ఫైల్స్ ని ఎక్కడ? డైరెక్టరీ లోపల. ఎందుకు? రైట్ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి. ఎక్కడ? ఈ డైరెక్టరీకి. అండ్ డైరెక్టరీ పేరు ఏంది? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. అట్లా అనమాట. ఇది యాక్చువల్ గా. లేదా ఇక్కడ ఫైల్స్ ని క్రియేషన్ ఎన్ని ఫైల్స్ అయినా తయారు చేయొచ్చు. డిలీషన్ కు ఎన్ని ఫైల్స్ అయినా డిలీట్ చేయొచ్చు. లేదు, ఫైల్స్ కి పేర్లు మార్చాలి, కొన్ని కొన్ని సందర్భాల్లో పేర్లు మార్చాలంటే ఫైల్స్ నేమ్ చేంజ్ ద ఫైల్ నేమ్స్. చేంజ్ ద ఫైల్ నేమ్స్. ఓకే సార్, అట్లా కరెక్టే, బానే ఉంది. ప్రాజెక్ట్ 1 ఉంది కదా, ప్రాజెక్ట్ 1 లో అగైన్ మేము సబ్ ఫోల్డర్స్ తయారు చేసుకోవాలి. సబ్ ఫోల్డర్స్ అంటే చైల్డ్ డైరెక్టరీస్ తయారు చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ క్రియేట్ ఎ చైల్డ్ డైరెక్టరీస్ ఆల్సో. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నా పేరు కేకే, నేను డెవలపర్, నేను టెస్ట్ ఇంజనీర్, నేను డెవాప్స్ ఇంజనీర్. సో నేను సమ్ అదర్ అయితే ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ లో స్క్రిప్ట్ అనే ఫోల్డర్ ఉంది. స్క్రిప్ట్
స్క్రిప్ట్ అనేది ఏంది ఫోల్డర్ పేరు. అంటే ఆ స్క్రిప్ట్ లో నేను ఒక ఫోల్డర్‌ని పెట్టేసుకొని ఆ ఫోల్డర్‌లో స్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ స్టోర్ చేసుకుంటా. నాకు అర్థం కావటం కోసం. స్క్రిప్ట్ ఈజ్ ఎ ఫోల్డర్. ఎక్కడుంది ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. అంటే ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో స్క్రిప్ట్ అనే ఫోల్డర్‌ని క్రియేషన్ చేశా. ఆ స్క్రిప్ట్ అనే ఫోల్డర్‌లో మళ్ళీ స్క్రిప్ట్ నంబర్ 1, 2, 3, 4, 5, 6, 10, 100 స్క్రిప్ట్స్ ఫైల్స్ ఉన్నాయి. ఉండొచ్చు కదా! అట్లా తయారు చేయొచ్చు. అంటే ఇదంతా ఏంది నీకు ఎప్పుడైనా రైట్ పర్మిషన్ ఇస్తే జరిగేది ఇదే. రైట్ పర్మిషన్ ఇస్తే జరిగేదేంది ఇదే. అంటే ఇదంటే ఏంది? ఆ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీకి నువ్వు రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి, నువ్వు దాంట్లో ఫైల్స్ క్రియేషన్ చేయగలవు. నువ్వు దాంట్లో ఫైల్స్ డిలీషన్ చేయగలవు. ఇదిగో నువ్వు చేంజెస్ చేయగలవు. ఏదైనా చేయగలవు. లేదా కొత్త ఫోల్డర్స్‌ని నువ్వే సృష్టించగలవు. కొత్త ఫోల్డర్ అంటే ఏంది? దాని పేరేంది? స్క్రిప్ట్ ఫోల్డర్ అని పెట్టా నేను. స్క్రిప్ట్ ఫోల్డర్. స్క్రిప్ట్ ఫోల్డర్. ఆ స్క్రిప్ట్ ఫోల్డర్‌లో నువ్వు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 చాలా ఫైల్స్ నువ్వు మళ్ళీ సబ్ ఫోల్డర్ ఇది. తయారీ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎంట్రీ ద డేటా ఇన్సైడ్ ద ఫైల్. ఫైల్‌లోకి డేటాని ఇన్సర్ట్ చేయడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైల్స్. చాలా మంది కన్‌ఫ్యూజన్ అదే. ఫైల్స్ గురించి నేను మాట్లాడటం లేదు. ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ గురించి నేను మాట్లాడుతున్నా. చాలా మందికి తెలీదు కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు ఇక్కడే. ఇక్కడే చాలా సందర్భాల్లో లైనక్స్ నేర్చుకోకపోవడానికి కారణం ప్రతి ఒక్కళ్ళు ఏందంటే వాళ్ళకి అర్థం కాదు. అంటే ఫైల్‌కి పర్మిషన్ ఇచ్చి అంటే ఫైల్‌కేమో పర్మిషన్ ఇస్తాడు. రైట్ పర్మిషన్. ఇక్కడ డైరెక్టరీస్ వచ్చి చూసుకుంటాడు. ఎట్లా వర్క్ అయితయిద్ది? ఫైల్‌కి ఇచ్చిన దాన్ని ఫైల్ మీదే వర్క్ అయిద్ది. డైరెక్టరీకి ఇస్తే డైరెక్టరీ మీదే వర్క్ అయిద్ది. అట్లా చూసుకోవాలి. అంటే నేనేమంటానంటే ఎప్పుడైనా సరే ఒక డైరెక్టరీకి ఒక డైరెక్టరీ అంటే ఏంది? ఫోల్డర్. ఫోల్డర్. ఒక ఫోల్డర్‌కి ఒక ఫోల్డర్‌కి అర్థమైందా? ఇదిగో యూజర్ 1 ఉన్నాడు. ఇక్కడ యూజర్ 1 అంటే కేకే 1 ఉన్నాడు. ఈ కేకే 1కి రైట్ అనే పర్మిషన్ ఇచ్చా. ఓకే. దేని మీద? ఈ ఫోల్డర్ 1 మీద సారీ ఈ ఫోల్డర్ మీద. అంటే ఏంది? డైరెక్టరీ మీద. ఎప్పుడైతే కేకే 1 అనే వ్యక్తికి రైట్ అనే పర్మిషన్ ఇచ్చానో దేని మీద? ఈ డైరెక్టరీ మీద. అప్పుడు కేకే 1 ఏం చేస్తాడనేది నేను చెప్తున్నా. అర్థమైందా? ఎప్పుడైనా సరే రైట్ పర్మిషన్ అనేది ఈ డైరెక్టరీకి ఈ డైరెక్టరీ మీద కేకే 1 అనే వ్యక్తికి నేను ఇచ్చినప్పుడు ఏం జరిగిద్ది అంటే, ఆ డైరెక్టరీలో కొన్ని ఫైల్స్‌ని నువ్వు తయారు చేయొచ్చు. క్రియేట్ ఎ ఫైల్స్. ఓకే. ఎక్సలెంట్. అర్థమైందా? చేంజ్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్. చేంజ్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్. చేంజ్ నేమ్ ఆఫ్ ఫైల్స్. ఫైల్ నేమ్స్‌ని చేంజ్ చేయొచ్చు. 3 ఏం చేయొచ్చు? డిలీట్ చేయొచ్చు. డిలీట్ ద ఫైల్స్. ఫైల్స్‌ని డిలీట్ చేయొచ్చు. అంటే ఫైల్స్‌ని క్రియేషన్ చేయొచ్చు. ఫైల్ నేమ్ చేంజ్ చేయొచ్చు. ఫైల్స్‌ని డిలీట్ గూడా చేయొచ్చు. ఫైల్స్‌ని డిలీట్ గూడా చేయొచ్చు. అట్లనమాట. అంటే ఫైల్స్ క్రియేషన్, ఫైల్స్ డిలీషన్, ఫైల్ నేమ్ చేంజెస్ పాసిబుల్. ఎప్పుడు ఒక డైరెక్టరీకి నువ్వు రైట్ పర్మిషన్ ఇస్తే. అలాగే గాకుండా మళ్ళీ అదే డైరెక్టరీలో మరొక కొత్త డైరెక్టరీస్ గూడా నువ్వు తయారు చేయొచ్చు. కొత్త డైరెక్టరీస్ అంటే ఏంది? చైల్డ్ డైరెక్టరీ. ఇదేందిది? పేరెంట్ డైరెక్టరీ. ఫస్ట్ ఉన్నది పేరెంట్ డైరెక్టరీ. దాని లోపల నువ్వు యూ కెన్ ఆల్సో క్రియేట్ చైల్డ్ డైరెక్టరీస్. చైల్డ్ డైరెక్టరీస్ అంటే ఏంది? ఇది ప్రాజెక్ట్ డైరెక్టరీ అనుకుంటే, ఆ ప్రాజెక్ట్‌లో కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి గదా! స్క్రిప్ట్. అంటే ఆ స్క్రిప్ట్ కోసమే ఒక డైరెక్టరీ నేను తయారు చేస్తా. స్క్రిప్ట్ ఫోల్డర్. ఈ స్క్రిప్ట్స్ ఫోల్డర్. ఈ స్క్రిప్ట్స్ ఫోల్డర్ అనేది తయారు చేసినందువల్ల, ఈ స్క్రిప్ట్స్ ఫోల్డర్‌లో నేను అనేక రకాలైన స్క్రిప్ట్స్ నేను మళ్ళీ స్టోర్ చేసుకుంటా. అనేక రకాలైన స్క్రిప్ట్ ఫైల్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అట్లనమాట. అంటే స్క్రిప్ట్ ఫోల్డర్ అనేదేంది మరొక డైరెక్టరీ. ఎక్కడుందది? పేరెంట్ డైరెక్టరీలో. అంటే ఎలా పాసిబుల్ అయింది? నీకు రైట్ పర్మిషన్ ఇచ్చాం గాబట్టి. యెస్. కేకే 1 అనే యూజర్‌కి రైట్ పర్మిషన్ అనేది ఇస్తే దేని మీద? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. అంటే ఒక డైరెక్టరీ మీద. ప్రాజెక్ట్ 1 అనేది ఒక డైరెక్టరీ. దీని మీద నేను రైట్ పర్మిషన్ అనేది గాని ఇస్తే ఎవడికి? కేకే 1కి ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద.
ఆ KK1 అనే వ్యక్తి ఈ పనులన్నీ చేస్తాడు అంతే. ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫోల్డర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్టరీ. నేను డైరెక్టరీ గురించే మాట్లాడుతున్నా. ఫోల్డర్ అంటే లైనక్స్ లో ఫోల్డర్ అంటే విండోస్ లో ఫోల్డర్ అని పిలుస్తాం. విండోస్ లో ఫోల్డర్ అని పిలుస్తాం. అర్థమైందా? సో ఏమని పిలుస్తాం? విండోస్ లో ఫోల్డర్ అని పిలుస్తాం. లైనక్స్ లో డైరెక్టరీ అని పిలుస్తాం. చాలా మంది లైనక్స్ మొత్తం అయిపోయిన దాకా కూడా తెలియదు ఫోల్డర్ కి డైరెక్టరీకి తేడా. డైరెక్టరీ అంటే ఏందమ్మా అంటారు. అందుకే నేను చెప్తాను. కొంతమందికి అయితే అసలు డైరెక్టరీకి రైట్ పర్మిషన్ అంటే ఏది తెలియదు. ఒక డైరెక్టరీకి రైట్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిద్ది అంటే, ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ పర్మిషన్ టు ద డైరెక్టరీ వన్, వాట్ హ్యాపెన్స్, రాసుకోండి ఇక్కడ. వాట్ హ్యాపెన్స్, ఏం జరిగిద్ది అంటే ఏం లేదు. ఫస్ట్ స్టెప్ లో ఏం జరిగిద్ది అంటే, ఇఫ్ ఐ ప్రొవైడ్ ఇఫ్ 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 ఐ ప్రొవైడ్ రైట్ పర్మిషన్స్ టు ద యూజర్ ఆన్ ఎ డైరెక్టరీ వన్, వాట్ హ్యాపెన్స్ అంటే, ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే వాడు ఎస్ క్రియేట్ ఫైల్స్ ఇన్సైడ్ డైరెక్టరీ. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చేయగలడు? చేంజ్ ద ఫైల్ నేమ్స్. ఫైల్ నేమ్స్ ని అంటే ఫైల్ యొక్క పేరుని చేంజ్ చేయొచ్చు. క్రియేషన్ చేస్తాడు కదా, క్రియేషన్ చేసిన తర్వాత ఫైల్ నేమ్ మార్చాలంటే మార్చొచ్చు. చేంజ్ ద ఫైల్ నేమ్స్. ఓకే, బాగుంది. మూడోది ఏంది అంటే డిలీట్ డిలీట్ ద ఫైల్స్. నాలుగోది ఏంది? అగైన్ అగైన్ నాలుగోది ఫోర్త్ పాయింట్ ఏంది? అగైన్ he can also create he can also create child directories. We can also create child directories. అర్థమైందా? ఈ 4 పనులు జరుగుతాయి ఎప్పుడు రైట్ పర్మిషన్ ఇస్తే. దేనికి? డైరెక్టరీ మీద. డైరెక్టరీ, DIRECTOR డైరెక్టరీ. ఇక్కడ నేను రాసా. ఇది ఇంపార్టెంట్. ఇది చాలా మందికి ఇది తెలియక కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇంతే, ఒక డైరెక్టరీకి రైట్ పర్మిషన్ అనేది ఇస్తే ఇలా జరిగితే. రైట్ అంటే ఏంది? RIT, ఇది రైట్ అంటే. అర్థమైందా? రైట్ నే మనం శాంపుల్ గా అంటే షార్ట్ కట్ మెథడ్ ఏంది? డబ్ల్యూ. వి కన్సిడర్ యాజ్ డబ్ల్యూ. రైట్ ని మనం డబ్ల్యూ అంటాం. ఓకే, సరే, అది పక్కన పెడితే ఇది 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 డైరెక్టరీ గురించి మాట్లాడాం. ఫైల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏంది? ఇఫ్ 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 ఐ ప్రొవైడ్ ఇఫ్ ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ పర్మిషన్స్ టు ద యూజర్స్ ఆన్ ఏ ఫైల్ వన్ మీద అంటే ఫైల్స్ మీద, అప్పుడు ఏం జరిగిద్ది? అదొక స్టోరీ వేరుగా ఉంటుంది మళ్ళీ. చాలా మంది ఏంది దానికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. నేను ఎప్పుడు అంటే ఏం చెప్తున్నానంటే, రైట్ అనే పర్మిషన్ ఫైల్ 1 కి ఇస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఎవరికి? యూజర్స్ కి. అప్పుడు యూజర్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, యూజర్ అనేవాడు ఎస్ యూజర్ కెన్ క్రియేట్ కెన్ క్రియేట్ యూజర్ కెన్ రైట్ రైట్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు కానీ, యూజర్ యూజర్ ఎంటర్ ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్. యూజర్ ఎంటర్ ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్. రెండు, యూజర్ మాడిఫై ద డేటా మాడిఫై ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్. మాడిఫై చేయొచ్చు డేటాని. ఎవరు? యూజర్. అర్థమైందా? మళ్ళీ యూజర్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, అదొక గోల. మళ్ళీ ఎత్తులే. ఎంటర్ ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్, మాడిఫై ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్. అర్థమైందా? మూడు, డిలీట్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. డేటాని డిలీట్ కూడా చేయొచ్చు. డేటాని ఎక్కడ? ఫ్రమ్ ద ఫైల్. ఇదిగో ఫైలు అన్ని ఫైల్సే రాస్తాను నేను, గుర్తుపెట్టుకో. డైరెక్టరీ కాదు ఇది. ఓకే, నాలుగు అంటే డేటా ఎంట్రీ చేయొచ్చు, ఎంటర్ ద డేటా, మాడిఫై ద డేటా, డిలీట్ ద డేటా, అండ్ ఆల్సో రీడింగ్ ద డేటా. రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. ఎస్, ఈ 4 పనులు చేయొచ్చు మీరు ఎప్పుడు రైట్ పర్మిషన్ మీకు ఇస్తే. ఎవరు? మీరు యూజర్స్. ఎవరు? ఏ యూజర్? KK1 అవ్వచ్చు, KK2 అవ్వచ్చు. అర్థమైందా? అట్లా అనమాట. సో KK1, అర్థమైందా? KK1
ఏంటి రైట్ పర్మిషన్ దేని మీద ఫైల్ 1 మీద అంతే. ఇది స్టోరీ. ఇది ఇట్లాగిస్తే ఈ పై పనులన్నీ జరుగుతాయి. ఇది ఒక స్టైల్. ఇది ఫైల్స్. అయితే డైరెక్టరీస్ వేరుగా ఉంటది. దీన్ని మనం అర్థం కాకపోతే 4, 5 సార్లు చదవాల. చదివిన తర్వాత అర్థమైద్ది. అంతేగాని స్టైల్‌గా, ఫ్యాషన్‌గా జస్ట్ ఊరక 'రోబో' సినిమా 'రజనీకాంత్' లాగా అట్లా తిరగేసి మడతేస్తే ఏం రాదు. సున్నా. కాబట్టి చదవాల ఫస్ట్. క్షుణ్ణంగా పరిశీలన చేయాల. అసలు ఏంది? ఏం స్టేట్మెంట్ రాసాడు వీడు? దానికి సంబంధించినయి ఎట్లా పనిచేస్తాయి? అనేది ఒక హ్యాండ్స్ ఆన్ తెచ్చుకోవాలంటే మళ్ళీ మీరు ప్రాక్టికల్ చేయాల. అట్లా రైట్ పర్మిషన్ అంటే డైరెక్టరీస్‌కి ఇస్తే ఇలా వర్క్ అయితాయి. రైట్ పర్మిషన్ ఫైల్స్‌కి ఇస్తే ఇలా వర్క్ అవుతాయి. సో, ఇదిగో కేకే1 ఓకే. రైట్ పర్మిషన్ ఎక్కడ డైరెక్టరీ 1 ఇట్లా కేకే1 రైట్ పర్మిషన్ ఎట్లా డైరెక్టరీ 1 అట్లా. అది స్టోరీ. ఇది డైరెక్టరీకి, ఇదేమో ఫైల్‌కి. ఓకే. సో, ఆహ్, ఇది అంటే రైట్ పర్మిషన్. సార్ అట్లా కాదు. రైటే కాదు. రీడ్ పర్మిషన్ ఉంది గదా! మరి రీడ్ పర్మిషన్ అనేది ఇప్పుడు ఇప్పుడు రీడ్ పర్మిషన్ అనేది ఉంది. ఓకే. రీడ్ పర్మిషన్ ఇస్తే ఏంది తెలుసా? ఫైల్‌లో ఉన్న డేటాని చూడొచ్చు. ఫైల్‌కి రీడ్ పర్మిషన్ ఇస్తే. ఇక్కడ ఒక కొంచెం గందరగోళం ఉంటది. దాన్ని చూసుకోవాలిప్పుడు. హ్మ్. చూడండి. చూడండి జాగ్రత్తగా. ఇదిగో ఇక్కడ ఒక ఫైల్ ఉంటది. ఒక ఫైల్ ఉంది. ఫైల్ 1. ఫైల్ 1. ఆ ఫైల్ 1లో డేటా ఉంది. ఓకే. ఫైల్ 1 ఉంది. ఫైల్ 1లో డేటా ఉంది. డేటా ఇన్‌సైడ్ దిస్ ఫైల్. ఓకే. మరి ఫైల్ 1లో డేటా ఉంది. కరెక్టే. ఆ డేటా అనేది ఫైల్ 1లో ఉంది. అంతే. ఇంక అంతకు మించి అర్థం చేసుకో. ఇంక వేరేదొద్దు. ఓకే. సరే. ఇక్కడ ఒక డైరెక్టరీ ఉంది. డైరెక్టరీ. 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 డైరెక్టరీ అంటే ఏంది? ఫోల్డర్. అంటే నీకు అర్థమైద్ది. ఫోల్డర్ అంటే డైరెక్టరీ. సో, ఈ ఫోల్డర్‌లో మనం ఏంటి స్టోర్ చేయొచ్చు. ఏంటి? డేటా గాదు. ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ని స్టోర్ చేయొచ్చు. ఇది ఫోల్డర్. అర్థమైందా? ఫోల్డర్. ఈ ఫోల్డర్‌లో నేను కొన్ని ఫైల్స్‌ని స్టోర్ చేయొచ్చు. అంటే ఫైల్ 1 స్టోర్ చేసుకుంటా. ఫైల్ 2ను స్టోర్ చేసుకుంటా. ఫైల్ 3ని స్టోర్ చేసుకుంటా. అవసరమైతే మరొక ఫోల్డర్స్‌ని స్టోర్ చేసుకుంటా. మరొక కొత్త ఫోల్డర్స్. యెస్. యెస్. కొత్త ఫోల్డర్స్, న్యూ ఫోల్డర్స్‌ని స్టోర్ చేసుకుంటా. అంటే ఫోల్డర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది? ఫైల్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. మరొక కొత్త ఫోల్డర్స్‌ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ వాట్ ఫోల్డర్ అంటారు దాన్ని. ఫోల్డర్‌నే మనం లైనక్స్‌లో ఏమని పిలుస్తాం? డైరెక్టరీ అని పిలుస్తాం. ఇది బిహేవియర్. ఫైల్, ఫైల్ అంటే ఏంది? ఒక ప్లేస్, ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం అంతే. ఫైల్ వేరు, ఫోల్డర్ వేరు. ఫైల్ అనేది ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశం. ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ ద ఫైల్. డైరెక్టరీ అంటే ఏంది? ఫైల్స్ ఉండే ప్రదేశం. ఫోల్డర్స్ ఉండే ప్రదేశం యాక్చువల్‌గా. అది వేరు, ఇది వేరు. అది వేరు, ఇది వేరు. ఓకే. ఇది యాక్చువల్‌గా. దీంట్లో ఫైల్స్, ఫోల్డర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏందంటే, సో, ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ పర్మిషన్ ఆన్ దిస్ ఫైల్ 1 డైరెక్టరీ కేకే1 అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే. కేకే1 అనే వ్యక్తి ఉన్నాడు. ఈ కేకే1 అనే వ్యక్తికి రైట్ పర్మిషన్ ఇస్తే ఏమవుద్దో తెలిసిద్ది. కానీ ఇప్పుడేంది కేకే1 అనే వ్యక్తికి నేను రీడ్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నా. రీడ్. రీడ్ అంటే ఏంది? రీడ్ ఇండికేట్స్ థట్ ఆర్. అంటే రీడ్‌ని మనం ఆర్‌తో సూచిస్తాం అనుకో. రీడ్ పర్మిషన్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎవరికి? కేకే1కి. ఓకే. కేకే1కి రీడ్ పర్మిషన్. దేని మీద? ఈ ఫైల్ 1 మీద. ఓకే. అర్థమైంది ఇప్పుడు. ఓకే. ఫైల్ 1 మీద. ఓకే. ఇస్తే ఏమైద్ది? అది నేను చెప్పబోయేది. అంటే కేకే1 అనే వ్యక్తికి ఈ కనపడే ఫైల్ మీద, ఈ కనిపించే ఫైల్ మీద రీడ్ పర్మిషన్ ఇస్తే ఏమైద్ది అంటే, ఆ ఫైల్‌లో కేకే1 అనే వ్యక్తి కెన్ సీ ద డేటా ఓన్లీ, ఓన్లీ సీ ద డేటా. సీ అంటే ఏంది? చూడటం. ఓన్లీ సీ ద డేటా. అర్థమైందా? డేటాని చూడగలడు అంతే. టు సీ ద డేటా. ఓన్లీ టు సీ ద డేటా. దట్స్ ఇట్.
మరి ఇంకేం చేయలేడు, ఏం చేయలేడు, జస్ట్ డేటాని చూడగలడు అంతే. ఏది ఫైల్ మీద రీడ్ పర్మిషన్ ఇస్తే, రీడ్ అంటే ఆర్ ఆర్ పర్మిషన్ ఇస్తే ఓకే. మరి ఇప్పుడు డైరెక్టరీ ఉంది కదా ఫోల్డర్, ఈ ఫోల్డర్ కి ఆర్ పర్మిషన్ ఇస్తే దీని బిహేవియర్ ఎలా ఉంటది, అది వేరే ఉంటది యాక్చువల్ గా. ఇది ఫైల్, ఇది ఫోల్డర్, ఇది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు చాలా మంది స్టూడెంట్స్, అందుకోసం నేను ఇది చెప్తాను. అది ఇప్పుడు సపోజ్ ఇది ఫోల్డర్, ఫోల్డర్ అంటే ఏంది డైరెక్టరీ. ఇప్పుడు సపోజ్ అదే కేకే అనే వ్యక్తికి ఇదిగో ఇక్కడ వచ్చేసి రీడ్ పర్మిషన్ ఇస్తా. రీడ్ దేని మీద, రీడ్ అంటే ఏంది ఆర్, దేని మీద, ఫోల్డర్ మీద, ఫోల్డర్ మీద, ఫోల్డర్. ఓకే ఫోల్డర్ మీద ఎప్పుడైతే నేను ఇదిగో రీడ్ పర్మిషన్ ఇచ్చానో ఈ ఫోల్డర్ మీద, ఆ ఆ కేకే కి బిహేవియర్ ఎలా ఉంటదంటే, ఇక్కడైతే డేటా, ఇక్కడ ఏంది, ఇక్కడ డేటా కాదు ఫైల్స్ ఫోల్డర్స్. ఎస్, ఆ ఫైల్స్ ఫోల్డర్స్ చూసుకోగలడు అతను. ఓన్లీ టు సీ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, ఓన్లీ టు సీ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకే, ఇది విషయం. అట్లా అంటే ఫైల్లోనేమో డేటా ఉంటది కాబట్టి డేటాని చూసుకోవచ్చు, ఫోల్డర్స్ లో ఏమో ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఫైల్స్ ని చూసుకోవచ్చు అంతే. రీడ్ పర్మిషన్ అంటే అంటే ఏది ఇది, ఇది యాక్చువల్ గా ఫోల్డర్ డైరెక్టరీ పర్మిషన్. ఇదేంది ఇది ఫైల్ పర్మిషన్. అంటే ఫైల్ కి రీడ్ పర్మిషన్ ఇస్తే ఒకలాంటి బిహేవియర్ ఉంటుంది, అదే డైరెక్టరీకి రీడ్ పర్మిషన్ ఇస్తే మరొకలాంటి బిహేవియర్ ఉంటుంది. అంతేగాని నువ్వు దీనికి ఇచ్చి దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, దానికి ఇచ్చి దీన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. దీనికి డైరెక్టరీకి రీడ్ పర్మిషన్ ఇచ్చామంటే ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ని చూడొచ్చు, ఆ డైరెక్టరీలో ఉన్న ఫోల్డర్స్ ని చూడొచ్చు అంతే. ఈ ఫైల్ కి రీడ్ పర్మిషన్ ఇచ్చామంటే ఆ ఫైల్లో ఉన్న డేటాని చూడొచ్చు అంతే. నువ్వు అట్లా ఎక్స్పెక్ట్ చేయాలా. అట్లా. సో అదే నువ్వు గానే ఇదిగో ఈ ఫైల్ మీద కేకే అనే యూజర్ కి రైట్ పర్మిషన్ ఇచ్చావనుకో, రైట్ రీడ్ కాదు, ఇప్పుడు రైట్ అంటే రైట్, డబ్ల్యూఆర్ఐటి రైట్ పర్మిషన్ అంటే డబ్ల్యూ పర్మిషన్. ఎప్పుడైతే ఫైల్ 1 కి డబ్ల్యూ పర్మిషన్ నువ్వు ఇచ్చావో, ఏంటి ఫైల్ 1 కి డబ్ల్యూ పర్మిషన్ నువ్వు ఇచ్చావు అనుకో, రైట్ డబ్ల్యూ ఇచ్చిన వెంటనే ఎవరికి, కేకే 1 కి, అప్పుడు కేకే అనే వ్యక్తి దీంట్లో డేటాని ఎంట్రీ చేయగలడు, ఎంట్రీ చేస్తాడు, దీంట్లో డేటాని మాడిఫై చేస్తాడు, దీంట్లో డేటాని డిలీట్ కూడా చేస్తాడు. ఇది దీని సౌకర్యం. ఏది, రైట్ పర్మిషన్ ఎక్కడ, ఫైల్లో. కానీ ఇక్కడ డైరెక్టరీకి రైట్ పర్మిషన్ ఇచ్చామనుకో అది బిహేవియర్ వేరుగా ఉంటుంది. అంటే ఏంది, రీడ్ ఒకటే, రైట్ ఇచ్చాను అనుకో, రైట్ డబ్ల్యూ పర్మిషన్ ఎవరికి, కేకే 1 కి. కేకే 1 కి డబ్ల్యూ పర్మిషన్ ఇస్తే కేకే 1 ఏం చేస్తాడంటే మరొక కొత్త ఫైల్స్ తయారు చేస్తాడు ఇక్కడ. ఫైల్ 3 ఉంది కదా, ఫైల్ 4 తయారు చేయగలడు అంతే, ఫైల్ 5 తయారు చేయగలడు అంతే, ఫైల్ 6 తయారు చేయగలడు అంతే, మళ్ళీ కొన్ని ఫోల్డర్స్ తయారు చేయగలడు అంతే. అంటే క్రియేటివ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ దిస్ డైరెక్టరీ. ఆ తర్వాత ఆ ఫోల్డర్స్ ని డిలీట్ చేయగలడు. అంటే క్రియేషన్ చేయగలడు అతను, ఆ ఫైల్స్ ని డిలీషన్ కూడా చేయగలడు అతను. లేదు, ఆ ఫైల్ నేమ్స్ అవన్నీ చేంజ్ చేయాలంటే చేంజ్ ద ఫైల్ నేమ్స్ ఆల్సో, ఎస్ పాసిబుల్. ఇది రైట్ పర్మిషన్ ఎవరికి, ఒక డైరెక్టరీకి. ఇదేమో రైట్ పర్మిషన్ ఫైల్ మీద ఇస్తే ఒకలాంటి బిహేవియర్ ఉంటుంది, ఒక డైరెక్టరీకి ఒక ఫోల్డర్ కి రైట్ పర్మిషన్ ఇస్తే ఒకలాంటి బిహేవియర్ ఉంటుంది. ఈ రెండు బిహేవియర్లు మీరు అర్థం చేసుకుంటే చాలు. దిస్ ఈజ్ కాల్డ్ ఫైల్ మేనేజ్మెంట్. ఈ కాన్సెప్ట్ ఫైల్ మేనేజ్మెంట్. అది అంటే ఒక డైరెక్టరీకి రైట్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిందో తెలియాలా, ఒక డైరెక్టరీకి రీడ్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిందో తెలియాలా, ఒక ఫైల్ కి రైట్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిందో తెలియాలా, ఒక ఫైల్ కి రీడ్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిందో తెలియాలా. ఇలా తెలుసుకోవాలా ఫస్ట్. మరి రీడు రైటే ఉంది, ఇంకో పర్మిషన్ లేదా ఏంది, ఇంకో పర్మిషన్ కూడా ఉంది. దాన్నే మనం ఏమంటామంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటారు. ఎగ్జిక్యూషన్ నే మనం ఏమని పిలుస్తామంటే దాన్ని కన్సిడర్డ్ యాజ్, అంటే షార్ట్ కట్ నేమ్ ఎక్స్ అన్నమాట. ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్. మరి ఎగ్జిక్యూషన్ అనే పర్మిషన్ ఇస్తే ఈ ఫైల్ బిహేవియర్ ఎలా ఉంటది,
మరి ఎగ్జిక్యూషన్ అనే పర్మిషన్ ఇస్తే డైరెక్టరీకి దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అది మనం చెక్ చేసుకోవాలా. ఎగ్జిక్యూషన్ అట్లా అనమాట. ఒక ఫైల్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగింది, ఒక డైరెక్టరీకి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగింది, ఒక ఫైల్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగింది, ఒక డైరెక్టరీకి ఎక్స్ పర్మిషన్ అంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగింది. అయితే ఫైల్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిద్ది అనేది నేను కొన్ని సందర్భాల్లో తర్వాత చెప్తా, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఒక డైరెక్టరీకి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిద్ది అనేది నేను చెప్తా. ఒక డైరెక్టరీకి ఎక్స్ అనే పర్మిషన్ ఇచ్చాను అనుకో, ఎక్స్ అనే పర్మిషన్ ఇస్తా. ఏది, ఒక డైరెక్టరీకి, డిఏఆర్ఈసిటిఓఆర్ డైరెక్టరీకి, ఒక డైరెక్టరీకి ఎక్స్ అనే పర్మిషన్ ఇస్తే ఏం జరిగిద్ది అయ్యా అంటే, చూడండి, ఒక డైరెక్టరీకి ఏం జరిగిద్ది అంటే, చూడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? కేకే 1. ఓకే, కేకే 1. ఓకే, ఒక వ్యక్తి కేకే 1 ఉన్నాడు. ఓకే, సరే. కేకే 1 ఉండిన తర్వాత ఉమ్, ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఎంకే డిఐఆర్ ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 అనే ఒక ఫోల్డర్ని తయారు చేశాడు. ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ని తయారు చేశాడు. ఎంకేడిఐఆర్. ఓకే, ఓకే, గుడ్. సో ఇది ఎవరున్నారు? యూజర్ ఉన్నాడు, ఒక యూజర్. వాడి పేరు ఏంది? కేకే 1 యూజర్ పేరు. వాడేంది? మిషన్ లోకి లాగిన్ అయ్యాడు. ఎస్, ఎస్, మిషన్ లోకి లాగిన్ అయ్యాడు. లాగిన్ అయిన తర్వాత వాడు ఏం చేశాడంటే ఒక ఫోల్డర్ని తయారు చేశాడు. ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 అనే ఒక ఫోల్డర్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారైంది. ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారైంది. అర్థమైంది? వాడు ఎంటర్ బటన్ కొట్టాడు, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారైంది. ఎంటర్ బటన్ కొట్టంగానే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారైంది. ఓకే, బాగుంది. అయితే తయారైంది, బానే ఉంది. ఉమ్, తయారైంది, బానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా తయారైన తర్వాత అంటే ఫోల్డర్ తయారైంది. ఏమైంది? ఫోల్డరు తయారైంది. ఓకే, ఫోల్డర్ తయారైంది. మరి తయారైన తర్వాత ఆ కేకే 1 అనే వ్యక్తి ఈ ఫోల్డర్స్ లో ఈ ఫోల్డర్లో అంటే కొన్ని ఫైల్స్ తయారు చేయాలనుకుంటున్నాడు. అప్పుడు కేకే 1 అనే వ్యక్తికి నేను రైట్ పర్మిషన్ ఇవ్వాలి. కేకే 1 అనే వ్యక్తికి రైట్ పర్మిషన్ ఇవ్వాలి. అర్థమైందా? ఎట్లాగా? ఇదిగో కేకే 1, ఓకే, రైట్ పర్మిషన్. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. ఓకే, అంటే కేకే 1 అనే వ్యక్తి, అర్థమైంది, కేకే 1 అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1 మీద రైట్ పర్మిషన్ చేసుకోగలరు. అంటే అర్థమైంది? రైట్ పర్మిషన్ యాక్సెస్ చేసుకోవాలని అర్థం ఏంటంటే ప్రాజెక్ట్ 1లో కేకే 1 అనే వ్యక్తి కొన్ని ఫైల్స్ తయారు చేస్తాడు, కొన్ని ఫోల్డర్స్ తయారు చేస్తాడు. ఎక్సలెంట్, సూపర్.
ఫైల్స్ తయారు చేస్తాడు, ఫోల్డర్స్ తయారు చేస్తాడు. రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి ఇంకంతే. ఫోల్డర్స్ ఫైల్స్ నేమ్స్ చేంజ్ చేయగలడు, రైట్ పర్మిషన్ ఉంది కాబట్టి. అదే రైట్ పర్మిషన్ కాకుండా మళ్ళీ రీడ్ కూడా ఇవ్వాలి కేకే 1కి. ఎట్లా? కేకే 1 ఓకే, కేకే 1 ఓకే, రీడ్ పర్మిషన్ అంటే ఏంది? ఆర్ దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. ఓకే, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద రీడ్ పర్మిషన్ కూడా ఇవ్వాలి కేకే 1. లేకపోతే తయారు చేసిన ఫైల్స్ ని చూసుకోవడం సాధ్యం కాదు. అదొక పెద్ద డ్రాబ్యాక్. అర్థమైందా? రైట్ పర్మిషన్ వల్ల కేకే 1కి ఏమొస్తుంది అంటే, ప్రాజెక్ట్ 1 అనేది ఒక ఫోల్డర్ బాస్. ఆ ఫోల్డర్ లో ఫైల్స్ ఫోల్డర్స్ తయారు చేయగలడు అంతే. ఆ ఫైల్స్ ఫోల్డర్స్ చూసుకోవాలంటే వాడికి రీడ్ పర్మిషన్ ఉండాలి. దేనికి? ప్రాజెక్ట్ 1 మీద. సో దట్ a KK1 user can able to see the files and folders inside the project 1 directory. Read permission ఇస్తే to see the files and to see the folders inside the project 1 directory. ఏది? రైట్ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి, ఈ పని చేయగలడు. అప్పుడు మనకు అర్థమైంది, రైట్ పర్మిషన్ అనేది ఒకలాగా, రీడ్ పర్మిషన్ అనేది మరొకలాగా. ఇప్పుడు ఎక్స్ పర్మిషన్ గురించి మాట్లాడదాం. ఎక్స్ కేకే 1కి ఎక్స్ ఇస్తే ఏం జరిగింది? అది ఇక్కడ నేను చెప్పాల్సింది. ఎస్ 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 అంటే ఇప్పుడు కేకే 1 ఉన్నాడు. ఓకే, కేకే 1 సరే, దానికి కేకే 1కి ఎక్స్ అనే పర్మిషన్ ఇవ్వాలనుకున్నా. ఎక్స్ అంటే ఏంది? ఎగ్జిక్యూషన్ పర్మిషన్. ఇవ్వాలనుకుంటున్నా. దేని మీద? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. ఎక్స్ అనే పర్మిషన్ ఇవ్వాలి ఎవరికి? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. కేకే 1 ఉన్నాడు. ఓకే, కేకే 1 వీడు. ఓకే, ఎక్సలెంట్. వీడికి నేను ఎక్స్ అనే పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, దేని మీద? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. ఓకే, ఇస్తే దాన్ని ఏం జరిగింది? ఏం లేదు, సింపుల్ గా కేకే 1కి ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద ఎక్స్ అనే పర్మిషన్ ఇస్తే ఏం జరిగింది అంటే, అతను కేకే 1 అనే యూజరు ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళగలడు. ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ ఉంది కదా, ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? డైరెక్టరీ కదా. ఆ డైరెక్టరీని యాక్సెస్ చేసుకోగలడు. అంటే డైరెక్టరీ లోపలికి ప్రవేశించగలడు. డైరెక్టరీ లోపలికి ప్రవేశించాలంటే మనం ఏం కొడతాం? సిడి కమాండ్ కొడతాం. అవునా? సిడి అంటే ఇది చేంజ్ డైరెక్టరీ. ఆ చేంజ్ డైరెక్టరీ అనేది వర్కౌట్ అయింది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఎవరికి? కేకే 1కి. దీన్నే మనం ఎక్స్ అంటాం. ఎక్స్ మీన్స్ వాట్? టు ఎంటర్ ఇన్ టు దిస్ డైరెక్టరీ. అసలు డైరెక్టరీ లోపలికి ప్రవేశించాలా? డైరెక్టరీ లోపలికి ప్రవేశించాలంటే మనం ఏం చేస్తాం? సిడి ప్రాజెక్ట్ 1 అని టైప్ చేస్తాం లేదా? ఎస్ సార్ నో? అట్లా ఎప్పుడైతే సిడి టైప్ చేసి ప్రాజెక్ట్ 1 అనేది టైప్ చేశాడో, అర్థమైంది అంటే ఏంది? దీని లోపలికి నేను వెళ్ళాలి అంటున్నా. నేను చేంజ్ డైరెక్టరీ అంటే చేంజ్ అవ్వాలి డైరెక్టరీ. కానీ కేకే 1 అనే వ్యక్తి, ఇదిగో ఈ కేకే 1 అనే వ్యక్తి ఈ సిడి ప్రాజెక్ట్ 1 కొడితే నార్మల్ గా అయితే రాదు, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వస్తుంది అంటే ఏంది? ఎగ్జిక్యూషన్ పర్మిషన్ లేదు అతనికి, ఎక్స్ పర్మిషన్ ఉండాలన్నమాట. ఎక్స్ పర్మిషన్ ఉంటేనే సిడి వర్క్ అయింది. సిడి ప్రాజెక్ట్ 1 అంటే అప్పుడు వర్క్ అయింది, లేకపోతే వర్క్ అవ్వదు. అది అక్కడ విషయం. సిడి ప్రాజెక్ట్ 1 అంటే అందరు స్టైల్ గా సిడి ప్రాజెక్ట్ 1 కొడతారు చేంజ్ డైరెక్టరీ. కానీ ఇంటర్నల్ గా రియల్ టైంలో సిడి అనేది వర్కౌట్ నీకు అవ్వాలంటే ఎక్స్ పర్మిషన్ ఇవ్వాలా. పొరపాటులో నేను ఎక్స్ అనే పర్మిషన్ తీసేస్తా. ఎందుకు? ప్రాజెక్ట్ 1 అనేది చాలా క్రిటికల్ ప్రాజెక్ట్, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దీంట్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు అలో ఆల్ దిస్. అప్పుడు నేనేం చేస్తాను? ప్రాజెక్ట్ 1కి ఎక్స్ తొలగిస్తా. ప్రాజెక్ట్ 1కి ఎక్స్ తొలగిస్తా. ఎక్స్ గాని తొలగించానా, ప్రాజెక్ట్ 1లోకి ఎవడు ఎంట్రీ కాలేడు. నో బడీ కెన్ యాక్సెస్ దిస్ ఫోల్డర్. అంటే కదా, సిడి కమాండ్ కొట్టాలి కదా లోపలికి వెళ్ళాలి. అర్థమైందా? లోపలికి వెళ్ళాలంటే సిడి కొట్టాలి. సిడి కొట్టాలంటే ఎక్స్ పర్మిషన్ ఉండాలి దానికి. లేదు, కొన్ని సందర్భాల్లో రియల్ టైంలో మనకి ఏం చేస్తారు? సరేలే, సిడి కమాండ్ వరకు వర్క్ అయింది, ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళొచ్చు,
ఎప్పుడు ఎక్స్ పర్మిషన్ ఇస్తే సిడి కమాండ్ వర్కౌట్ అయింది. ప్రాజెక్ట్ 1 లోపలికి ప్రవేశించవచ్చు. వాడు ఎవడు కేకే వన్కి ఎక్స్ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి దేని మీద, ప్రాజెక్ట్ 1 మీద. అప్పుడు సిడి కమాండ్ వర్క్ అయితే ప్రాజెక్ట్ 1 లోపలికి ప్రవేశించగలడు, ఏదైనా చేయగలడు. మళ్ళీ కేకే1 అనే వ్యక్తికి సపోజ్ ఆర్ ఇచ్చాను అనుకో, ఓన్లీ రీడే, అంటే లోపలికి వెళ్ళాడు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఫైల్స్ ఫోల్డర్స్ చూసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు రీడ్ పర్మిషన్ ఇచ్చా. రీడ్ పర్మిషన్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ 1 లో ఫైల్స్ ఫోల్డర్స్ చెక్ చేయొచ్చు. అప్పుడు ఎల్ఎస్ కమాండ్ వర్క్ అయింది వాడికి. ఓకే, ఇది విషయం. ఇదే అంటే ఎక్స్ అనేది ఇవ్వటం వల్ల వాడికి సిడి కమాండ్ వర్క్ అయింది. రీడ్ అనేది ఇవ్వటం వల్ల వాడికి ఎల్ఎస్ కమాండ్ వర్క్ అయింది. ఎల్ఎస్ అంటే ఏంది, లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. లేకపోతే ఆర్ అనే పర్మిషన్ తీసాను అనుకో, ఆర్ అనే పర్మిషన్ తీసేసాను అనుకో, వాడికి ఎల్ఎస్ కమాండ్ వర్క్ అవ్వదు. ఎవరికి, కేకే1 యూజర్కి. ఎక్స్ అనే పర్మిషన్ తీసాను అనుకో, వాడికి సిడి కమాండ్ వర్క్ అవ్వదు. ఎవరికి, కేకే1కి. ఇట్లాగా అనమాట. అంటే ఎక్స్ అంటే ఒకలాగా, ఆర్ అంటే ఒకలాగా, డబ్ల్యూ అంటే మరొకలాగా. ఏంది ఇది, డైరెక్టరీ. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది, ఫోల్డర్. ఫోల్డర్ అంటే ఏంది, డైరెక్టరీ. లైనక్స్ లో డైరెక్టరీ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది లైనక్స్, విండోస్ డిఫరెంట్ గా నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది కాబట్టి ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే భాష. ఇది ఎక్స్ ఆర్ డబ్ల్యూ. ఇప్పుడు అర్థమైందా? సో ఒక ఫోల్డర్ కి ఎక్స్ పర్మిషన్ ఇస్తే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, రైట్ పర్మిషన్ ఇస్తే బిహేవియర్ ఎలా ఉంటుంది, రీడ్ పర్మిషన్ ఇస్తే బిహేవియర్ ఎలా ఉంటుంది. అంటే ఏ యూజర్ కి ఎలాగిస్తారో నా ఇష్టం. ఆ, కొంతమంది యూజర్స్ కి అంటే కొంతమంది యూజర్స్ కి ఇప్పుడు కేకే1 ఉన్నాడు అనుకో, వాడికి నేను ఎక్స్ పర్మిషన్ ఇస్తా, ఓకే. తర్వాత రీడ్ పర్మిషన్ ఇస్తా, ఓకే. అంతే, రెండే రెండు ఇస్తా, ఓకే. కేకే2 ఉన్నాడు అనుకో, వాడికి రైట్ పర్మిషన్ ఇస్తా, నా ఇష్టం. అంటే దాని అర్థం ఏంది, రైట్ పర్మిషన్ ఇస్తే ఏదైనా చేయగలడు. రైట్ ప్లస్ ఎక్స్ ఇస్తా, లేదు రైట్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఆర్ ఇస్తా, నా ఇష్టం. ఆర్ డబుల్ ఎక్స్, మూడు ఇస్తా. అప్పుడు వాడు ఆ డైరెక్టరీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలడు. యూ కెన్ యాక్సెస్ ద డైరెక్టరీ ఫుల్. మొత్తం ఫుల్ పర్మిషన్స్ మొత్తం వాడికి ఇచ్చా. డబ్ల్యూ పర్మిషన్ ఇచ్చా, ఎక్స్ పర్మిషన్ ఇచ్చా, రీడ్ పర్మిషన్ మొత్తం చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఎక్స్ పర్మిషన్ అనేది రీడ్ పర్మిషన్ ఇచ్చా, ఎవరికి, కేకే1కి. ఇంతే. ఇక ఇది వేస్ట్, జస్ట్ చూసుకోవడానికి ఉపయోగపడేది వ్యవహారం. అట్లా అంటే రియల్ టైంలో మనకి ఇలాంటి పర్మిషన్స్ సెట్ చేయాలా, ఇలాంటి పర్మిషన్స్ గురించి నేర్చుకోవాలా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, యూ మస్ట్ లెర్న్ ద లైనెక్స్. లైనెక్స్ రాకుండా డెవాప్స్ ఇంజనీర్ అవ్వలేరు. చాలా మంది కలలుగంటా ఉంటారు అట్లా, ఇలాగా డెవాప్స్ మంచి ప్యాకేజ్ ఉంది, డెవాప్స్ నేర్చుకోవాలంటే 100% లైనెక్స్ రావాలా. 100 అంటే ఏంది, 20% వస్తే సరిపోద్దని మా ఫ్రెండ్ చెప్పాడు. సరిపోద్దులే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వస్తావు ఒక 2-3 నెలల్లో. 2-3 నెలల కంటే ఎక్కువ ఉండలేవు డెవాప్స్ లో. యూ విల్ నాట్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, యూ విల్ నాట్ వర్క్ ఫర్ ద డెవాప్స్ సైడ్. ఎస్, 100% లైనెక్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే డెవాప్స్ లో సస్టైన్ అవ్వగలరు, సర్వే అవ్వగలరు, నిలబడగలరు. అంతే. ఎందుకు, టోటల్ గా ఎంటైర్ థింగ్ లైనెక్స్ లోనే ఉంది విషయం అంతా. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు విషయం, సబ్జెక్ట్ అంత మొత్తం లైనెక్స్ ప్లాట్ఫామ్. ఆ లైనెక్స్ ప్లాట్ఫామ్ పైన డెవాప్స్ నడుస్తూ ఉంటుంది, డెవాప్స్ టూల్స్ నడిపిస్తూ ఉంటాడు. ఎవరు, డెవాప్స్ ఇంజనీర్. ఏది, లైనెక్స్ ప్లాట్ఫామ్ లో. సో ఈ లైనెక్స్ ప్లాట్ఫామ్ అంటే ఏంది, లైనెక్స్ సర్వర్ బాస్. మరి లైనెక్స్ సర్వర్లు ఇచ్చేది ఎవడు, ఏడబ్ల్యూఎస్ వాడు. లైనెక్స్ సర్వర్లు ఇచ్చేవాడు ఏడబ్ల్యూఎస్. సో లైనెక్స్ సర్వర్లు తయారు చేసే వ్యక్తి ఎవడు, ఏడబ్ల్యూఎస్ వచ్చిన వాడికి. అంటే ఏంది, క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ ఇంజనీర్ అనేవాడు సర్వర్లు తయారు చేస్తాడు. క్లౌడ్ ఇంజనీర్ అనే వ్యక్తి సర్వర్లు మానిటరింగ్ చేస్తాడు, సర్వర్లు మేనేజ్ చేస్తాడు, సర్వర్లు ట్రబుల్ షూట్ చేస్తాడు, సర్వర్లు కావాలంటే కొత్త క్రియేషన్ చేస్తాడు. ఏ సర్వర్లు, లైనెక్స్ సర్వర్లు. డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఆ సర్వర్లను ఉపయోగించుకుంటాడు, ఆ సర్వర్స్ లోకి లాగిన్ అయ్యి డెవాప్స్ టూల్స్ తోటి పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి సర్వర్స్ లోకి లాగిన్ అవ్వాలంటే ఏ సర్వర్లు అయ్యి, ఈ ప్రపంచంలో మొత్తం ఉన్న సర్వర్లన్నీ 99.9% అన్ని లైనెక్స్ సర్వర్లే కదా. నువ్వు లైనెక్స్ సర్వర్ లోకి లాగిన్ అవ్వాలా. మరి నువ్వు లైనెక్స్ ఎన్విరాన్మెంటే తెలియకుండా లైనెక్స్ లో డెవాప్స్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తావు.
కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే లైనెక్స్ అనేది నిదానంగా నేర్చుకుంటే డెవాప్స్ ఈజీ అయింది. లైనెక్స్ అని ఏదో జస్ట్ అట్లా 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 నేర్చుకుంటే డెవాప్స్ కష్టం. 2 పాయింట్లు, రెండే 2 పాయింట్లు ఎవరైనా సరే. సో రోడ్ మ్యాప్ ఇది. లైనెక్స్ వస్తేనే డెవాప్స్ రావాలి అంతే. రోడ్ మ్యాప్ డైరెక్ట్ గా. అంతేగాని ఏదో ఒక 20-30 కమాండ్స్ ఏదో నేర్చుకుని లైనెక్స్ కమాండ్స్ డెవాప్స్ ఇంజనీర్ అవుదామంటే అవ్వచ్చులే, కానీ మళ్ళీ చాలా ప్రాబ్లంగా ఉంటుంది. వ్యవహారం అంతా గూగుల్ చేయాలి ప్రతిరోజు, ప్రతి సాయంత్రం, ప్రతి మధ్యాహ్నం ఏదో టైంలో. ఈ పిచ్చి పట్టింది. టాస్క్ చేయలేక, ఇంట్లో బ్యాలెన్స్ చేయలేక, ఏది చేయలేక మనిషి టెన్షన్ పడి షుగర్ బీపీలు వస్తాయి. మెయిన్ రీజన్ అది. కాబట్టి సబ్జెక్టు నేర్చుకోలేనికే షుగర్ బీపీలు వచ్చేది. అంతేగాని అన్ని బాగుంటే షుగర్ బీపీలు ఎందుకు వస్తాయి? నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే లైనెక్స్ బాగా నేర్చుకో ఎక్సలెంట్ గా, డెవాప్స్ బాగా నేర్చుకో ఎక్సలెంట్ గా, ఇంకా షుగర్ బీపీలు ఎందుకు వచ్చింది? వాడు ఇచ్చే టాస్క్ నువ్వు హ్యాండిల్ చేయటమే కదా నీ పని. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ దిస్ టాస్క్ యూ విల్ గెట్ ద షుగర్ అండ్ బీపీ. అంతే నేను చెప్పేది అదే. ఎందుకు? ఇంట్లో పరిస్థితి, బయట పరిస్థితి, మళ్ళీ కంపెనీలో పరిస్థితి, ఇదంతా చక్కదిద్దుకోవడానికి పిచ్చెక్కిపోద్ది. మళ్ళీ ఏమో ప్రతి నెల శాలరీలు మనకు కావాలా, జీతాలుగా, ఎట్లా కుదురుతుంది? అందుకని కొంత లైఫ్ ని సాక్రిఫైస్ చేయాలా నేర్చుకునేటప్పుడు, లేకపోతే మీరేం నేర్చుకోలేరు. ఓకే, సో లెట్ us stop here for today and we discuss tomorrow. Thank you so much. See you tomorrow. Bye. ఓకే. హలో. చెప్పండి.